హాయ్ తమ్ముడు. మొన్న ఎంపీ లోపల ఒక ఆర్మీ జవాన్ వాళ్ళ మదర్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు రాంగ్ మెడిసిన్ ఇచ్చి వాళ్ళ అమ్మ చేయి కట్ చేయడం జరిగింది. సో దానిపైన కంప్లీట్ చేయడానికి జవాన్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇస్తే వాళ్ళు 3 రోజులు తిప్పించుకుంది కాక ఆయన పట్టించుకోలేదు. సో ఆయన వెళ్ళి బిఎస్ఎఫ్ లోపల ఎవరైతే కమాండర్ ఉంటారో వాళ్ళకి చెప్పడము, తర్వాత వాళ్ళు కమాండర్ తో పాటు బెటాలియన్ మొత్తం దిగొచ్చి ఒక కమిషనర్ ఆఫీస్ ని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. సో దానికోసం ఏమేమి చెప్తారు? ఆర్మీ అంటే ఫస్ట్ నేనేం చెప్పాలంటే, ఆర్మీ గురించి చెప్పాలంటే మన ప్రపంచంలోనే ముగ్గురు హీరోలు ఉన్నారు. ఆ హీరోల గురించి చెప్పాలి. ఫస్ట్ మనం రైతు పండించే పంటలు మనం తింటున్నాం కాబట్టి రైతన్న మనకి ఫస్ట్ హీరో. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్ అంటారు. తర్వాత ఇండియన్ ఆర్మీ. మన ప్రపంచంలో అన్నిట్లో అంటే వీళ్ళు ముగ్గురు హీరోలు. కానీ ఇప్పుడు ఇది జరిగింది చూసారా, వాళ్ళ కన్న తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చి అంటే అది మెడిసిన్ కూడా రాంగ్ మెడిసిన్ ఇచ్చారు. రాంగ్ మెడిసిన్ ఇచ్చేసి చెయ్యి మొత్తం తీసేశారు. చెయ్యి తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి చెయ్యి తీసుకొని పోయేసి ఆయన దగ్గర పెడితే ఎట్లుంటది? ఆయన పోయేసి కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకోలేదు. అంటే నాకు తెలిసి అతను సామాన్యమైన మనిషి అనుకున్నారో, వ్యక్తి అనుకున్నారో అర్థం కావట్లేదు. అప్పటికి ఆయన డ్రెస్ కోడ్ లో ఉండే, కానీ అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. డ్రెస్ కోడ్ లో ఉన్నాడా? అయితే చూడండి, ఇప్పుడు సమాజము ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. ఒక ఆర్మీ జవానే కన్న తల్లికి ఇప్పుడు హాస్పిటల్లో ఇట్లా ఎంత దారుణం జరిగింది. రాంగ్ మెడిసిన్ ఇచ్చి వాళ్ళు అంత దారుణం కొడుగట్టి చెయ్యి తీసేస్తే ఆ బాధ ఎవరికి? కన్న కొడుకుగా కదా. మరి అలాంటప్పుడు మీరు కేసు తీసుకోకుండా ఈ రోజు ఒక ఆర్మీ జవాన్ కేసు పెడితేనే తీసుకోలేదు. సామాన్యమైన ప్రజలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయన ఎవరు? మనకి బార్డర్ లో మన కోసము నిద్ర లేకుండా ఏం లేకుండా బార్డర్ లో కాపలా కాసి వాళ్ళు అక్కడ ఉగ్రవాదుల కోసము కాపలా కాసేసి మనం ఇక్కడ 3 పూట్ల తిని మనము పడుకుంటున్నాము. అలాంటి జవాన్కే ఈ రోజు అన్యాయం జరిగిందంటే పాపం కదూ. ఇప్పుడు నాకెంత గర్వంగా ఈ పాయింట్ ఇంకా గర్వంగా నేను చెప్పుకోవాలి. ఏంటంటే పోయేసి ఆయన హైకమాండ్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. నిజంగా మిరాకిల్ ఏంటంటే గర్వంగా, అంటే ఎంత ఇది చెప్పుకోవాలంటే మనము మొత్తం కమిషనర్ ఆఫీస్ మొత్తం వీళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అది హైలైట్ ఇంకా హైలైట్. ఎందుకంటే ఇప్పుడు ఆయనపై కేసు పెట్టినప్పుడు పట్టించుకోకుండా మీరు ఇలా చేస్తే మొత్తం వచ్చేసి ఒక హైకమాండ్ వాళ్ళు వచ్చి మొత్తం ఆధీనంలో తీసుకొని ఇప్పుడు ఆయనకి ఎంత న్యాయం చేయాలంటే అంత న్యాయం వీళ్ళు చెయ్యాలి. జవాన్ గురించి తెలుసా అసలు? ఆర్మీ జవాన్ అంటే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడండి, గర్వంగా మాట్లాడండి, గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ మనం ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మొత్తం ఏదైతే బెటాలియన్ ఉందో బిఎస్ఎఫ్ బెటాలియన్ మొత్తం వచ్చి ఆ కమిషన్ ఆఫీస్ ని అంటే వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ కేసుని తీసుకోవడం జరిగింది. అదే కామన్ మ్యాన్ పోయి అక్కడ కేసులు పెడతా అంటే వాళ్ళు తీసుకోరు. అంటే అక్కడ వ్యవస్థ ఎలా నడుస్తుందో, అసలు పోలీసులు ఎలా నడుచుకుంటున్నారు ప్రజలతో చూసారు మీరు? నిజంగా చాలా సిగ్గు, తల దించుకునే లాగా చేశారు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఆయన పోతేనే ఇంత కేసు పట్టించుకోలేదంటే ఇంకా సామాన్యులు ఇంకా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకుంటారు? ఈయనంటే జవాన్ కాబట్టి వాళ్ళ హెడ్ ఆఫీస్ కి పోయి చెప్పుకున్నాడు కాబట్టి భలే పని చేశారు. నాకు చాలా గర్వంగా ఉంది దీని గురించి. ప్రతి ఒక్కరు చాలా మంది వేరే మాట్లాడుకుంటారయ్యా. నేను ఒకటే చెప్తుంటాను, అప్పుడప్పుడు రైతుల గురించి, మన ఆర్మీ జవాన్ల గురించి మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ మీరు దయచేసి. వాళ్ళు మనకి ఎందుకంటే ఈ రోజు మనం ఇంతగా ధైర్యంగా బతుకుతున్నామంటే, మనం హ్యాపీగా బతుకుతున్నామంటే, మనం తిని కంటి నిండా నిద్రపోతున్నామంటే ఆర్మీ జవాన్లే. వీళ్ళ గురించి మాట్లాడాలి మీరు. అస్సలు మీరు ఊరుకోకూడదు. ఎందుకంటే మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి. ఎందుకంటే మా మామయ్య కూడా ఒక మామయ్య పోలీస్ ఆఫీసరు, ఒక మామయ్య ఇండియన్ ఆర్మీ కాబట్టి వాళ్ళు ఈ లోకంలో లేరు. కాబట్టి నేను వాళ్ళ గురించి అందుకే అంత వాళ్ళ గురించి అడిగితే నేను ఎంత గర్వంగా ఫీల్ అవుతాను. నాకు అంత పవర్ వస్తుంది వాళ్ళ గురించి అడిగితే. నిజంగా ఆయనకి న్యాయం చెయ్యాలి. సామాన్య ప్రజలకి వాళ్ళు ఈయనకే న్యాయం చేయలేదంటే ఇంకా సామాన్య ప్రజలు గత ఏంటి? అంటే కొన్ని స్టేట్ లోపల ఎలా ఉన్నాయంటే పోలీస్ వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మొన్న చూసారు కదా, తమిళనాడు లోపల 3 నుంచి 6 మంది వరకు ఉరిశిక్ష చేయడం జరిగింది కోర్టులో. ఆ తర్వాత మొన్న 2 రోజుల కిందట ఏది ఒక ఐపీఎస్ ఇట్లాగా పెద్ద హోదాలు ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయి రేప్ కేసు, చిన్నపిల్ల 16 ఏళ్ల అమ్మాయి రేప్ కేసు జరుగుతున్నప్పుడు వాళ్ళ కోసం మాట్లాడడం కోసం మీడియా వస్తే మీడియా ముందులే నవ్వుతున్నారు.
ముగ్గురు ఆఫీసర్లు. అది కూడా బాగా బాగా వైరల్ అయింది. అంటే పోలీస్ వ్యవస్థలు కొన్ని స్టేట్ల లోపల ఎలా నడుచుకుంటుంటే అంత ఇదిలా ఉంది. ఇక హైదరాబాద్ విషయం చేస్తే మీకు తెలిసింది, ఎందుకంటే హైదరాబాద్ లో ఏది ఉన్నా సరే, అది పొలిటీషియన్ అయినా సరే ఎవరున్నా సరే పోలీసులు చేయాలనుకుంటే చేస్తారు. అట్లాంటిది మన హైదరాబాద్ కొంత అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే ప్రజలకి. కానీ ఇట్లాంటివే మొత్తం ఇండియా వైజ్ గా ఉంటే చాలా బెస్ట్ అని నేతాను. మీరేం చెప్తారు? నిజంగా ఇప్పుడు నేను చూసా, చాలా చోట్ల కూడా నేను చూశాను. 9 మందికి ఉరిశిక్ష పడింది పోలీస్ ఆఫీసర్లకే. అంటే ఆ ఉరిశిక్ష కూడా అక్కడ పనిచేసే లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పడం వల్ల పోలీస్ వాళ్ళని కూడా చూడకుండా కోర్టు మంచి తమిళనాడులో జరిగింది కదా, తమిళనాడులో నిజంగా మదురై తమిళనాడే, అది మదురై కూడా, కానీ ఆ మదురైలో జరిగింది. నిజంగా అది కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. పోలీస్ ఆమె ఎంత ధైర్య సాహసాలతో వచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల ఈ రోజు న్యాయం జరిగింది. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ లో తండ్రి కొడుకుల మీద షాపు లేటుగా బంద్ చేసే క్లోజ్ చేయలేదని చెప్పేసి దాని గురించి వాళ్ళకి దాడి చేసి లాకప్ డెత్ అనాలి, దీన్ని కొట్టి చంపారు. చూసారా తండ్రి కొడుకుల్ని? అది ఎంత దారుణం అని అనుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒంటి మీద కాకి చొక్కా వేసుకొని వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఫస్ట్ రోజు జాయిన్ అయినప్పుడు దేని గురించి ప్రమాణ స్వీకారం చేస్తారయ్యా? మేము బాధ్యత తీసుకుంటాము, మేమందరికి న్యాయం చేస్తాము, ఎక్కడేం జరిగినా మేము ముందుంటామనే మాటలు ఏమైపోయినాయి? సిగ్గు ఉండాలి దీనికి. కాకి బట్టలు ఒంటి మీద పడిన వెంటనే మీరు పవర్ చూపించాలి. ఎంత పవర్ చూపించాలి? మామూలు పవర్ కాదు, అంత పవర్ చూపించాలి. అలాంటిది ఈ రోజు పోలీసు వాళ్ళే ఇట్లా చేస్తున్నారు. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా సామాన్యులను పట్టించుకోరు. ఆడవాళ్ళ పట్ల కూడా కొంతమంది నీచంగా మాట్లాడడం కూడా మనం చాలా న్యూస్లలో చూస్తున్నాము. కానీ ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు ఒకేలాగుంటారు. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ ముఖ్యము, వాళ్ళకి దేశం ముఖ్యము, వాళ్ళకి ప్రజలు ముఖ్యము. ఎందుకంటే మన ప్రజలు కంటి నిండా నిద్రపోవాలి, హ్యాపీగా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలని చెప్పేసి ఆర్మీ జవాన్లు చూస్తుంటారు. కానీ ఈ పోలీసు వాళ్ళు ఎట్లా చెత్తగా ప్రవర్తిస్తున్నారంటే మారండి. ఫస్ట్ మారాలి. అందరికీ నేను చెప్పట్లేదు, కొంతమందికే చెప్తున్నాను. కొంతమంది దేవుళ్ళు కూడా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే మా మామయ్య గురించి నేను ఇప్పుడే చెప్పాను, అంతమంది ఉంటారు. కానీ ఫస్ట్ వాళ్ళు సామాన్యుల గురించి కానీ ఎవరైనా కానీ మీ డిపార్ట్మెంట్ ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి న్యాయం చేయండి ప్లీజ్, దయచేసి. అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.